రాజ్యానికి చేరుకోలేరు. ఆయన ఒక్కడే ఈ లోకంలో మార్గమై ఉన్నాడు, ఆయన ఒక్కడే ఈ లోకంలో సత్యమై ఉన్నాడు, ఆయన ఒక్కడే ఈ లోకంలో జీవమై ఉన్నాడు, ఆయన ఒక్కడే ఈ ప్రపంచానికి వెలుగై ఉన్నాడు, ఆయన ఒక్కడే ఈ ప్రపంచంలో పునరుద్ధానమై ఉన్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి మీ పాపములను ఒప్పుకొని ఆయన మీ పాపములను విడిచిపెట్టినట్లయితే యేసు క్రీస్తు అనే ఆ యొక్క నిజమైన ఒకే ఒక్క దేవుడి ద్వారా, యేసు క్రీస్తు అనే ఆ యొక్క ఒకే ఒక్క రక్షకుడి ద్వారా ఒకరోజు మీరందరూ మరణిస్తే ఆ యొక్క పరలోక రాజ్యానికి చేరుకుంటారు. మానవులందరూ మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోక రాజ్యము, రెండవది నరకము. ఆ యొక్క నరకానికి ప్రతి మానవుడు కూడా వెళ్తాడు. ఒక్కసారి గనక మీ యొక్క పాపము ద్వారా మీరు నరకానికి వెళ్తే, ఒక్కసారి గనక మీరు గనక యేసు క్రీస్తును తెలుసుకోకుండా గనక మీరు నరకానికి వెళ్తే ఆ యొక్క నరకంలో యుగ యుగాలు, లక్షల కోట్ల సంవత్సరాలు ఆ యొక్క నరకంలో మీరు కాలిపోతారు. అక్కడ అగ్ని ఆరవే, పురుగు చావరు అని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఆ యొక్క ప్రాంతంలో పురుగులు మనల్ని తిరిగేస్తూ